మరొకసారి ప్రత్యేకమైన దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు అది కూడా వేణుస్వామితో చేస్తూ కనిపించిన ఆశు రెడ్డి. అయితే బిగ్ బాస్ తర్వాత మంచి ఫేమ్ వచ్చిన ఆశు రెడ్డి తర్వాత కొన్ని సినిమాలు చేయడం కావచ్చు, ఆ తర్వాత కొన్ని షోస్లో యాంకర్గా హోస్ట్గా చేస్తూ ప్రజెంట్ అయితే మంచి మంచి ఛాన్స్లతోని ముందుకెళ్తూ ఉంది. సో ఈ మధ్యకాలంలో చూసుకుంటే గతంతో పోల్చుకుంటే వేణుస్వామి దగ్గర పూజలు చేయించుకోవడం కానీ, తన దగ్గర జాతకం చెప్పించుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువ అవుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు చూసుకుంటే చాలామంది సెలబ్రిటీస్, ముఖ్యంగా లేడీ సెలబ్రిటీస్ అందరూ కూడా వేణుస్వామితోని ప్రత్యేకమైన పూజలు చేయించుకోవడం కానీ ఇలాంటి సందర్భాలు చాలా మటు కూడా చూసాం. రష్మికతో పాటు అందరూ కూడా చూసాం. కాకపోతే ఆయన చెప్పినటువంటి కొన్ని జాతకాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకున్నట్టుగా కాకపోవడం కానీ, విపరీతంగా నెగిటివిటీ అనేది వేణుస్వామి మీద వచ్చేసింది. సో ముఖ్యంగా ప్రభాస్ విషయంలో మాట్లాడడం కానీ, నాగ చైతన్య సమంత విషయంలో మాట్లాడడం కానీ, అటు తెలంగాణ ఏపీ పాలిటిక్స్ విషయంలో మాట్లాడుకోవడం కానీ, సో అప్పట్లో మాట్లాడిన కొన్ని మాటలు నిజమైనప్పటి నుంచి అరే వేణుస్వామి నిజంగానే చెప్తాడు అని చెప్పిన మాటలు అన్నీ కూడా జరుగుతున్నాయి, మనం కూడా పూజలు చేయించుకుందాం, మనం కూడా జాతకం చెప్పించుకుందాం అని చాలామంది కూడా అసలు ముఖ్యంగా సోషల్ మీడియా తనని విపరీతంగా ఫేమ్ చేసింది. సో ఆ తర్వాత తను చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఏదైతే ముఖ్యంగా ఏపీ తెలంగాణ పాలిటిక్స్ విషయంలో కానీ, ప్రభాస్ సినిమాల విషయంలో కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఏవి జరగలేవు. సో ఆ తర్వాత రీసెంట్గా ఇటు శోభిత నాగ చైతన్య ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వీళ్ళిద్దరు ఇంకొక అమ్మాయి పట్ల విడిపోతారని చెప్పేసి కొన్ని కామెంట్ చేయడం కావచ్చు, ఆ తర్వాత మహిళా సంఘాలు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, అందరూ కూడా తన మీద నెగిటివ్గా అంటే పోలీస్ కేసు పెట్టడం కావచ్చు. ఆ తర్వాత తను ఎన్నో సందర్భాల్లో కూడా ఇక మీదట నేను సెలబ్రిటీస్ జాతకాల విషయానికి కానీ అసలు వాళ్ళ జోలికే నేను వెళ్ళను అనే విధంగా చెప్పాడు. అయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళ విషయంలో వేలు పెడుతూ వస్తూనే ఉన్నాడు. సో మరి జాతకాల పట్ల, సెలబ్రిటీల పట్ల, ప్రముఖ రాజకీయ నాయకుల పట్ల వాళ్ళ జాతకాలు చెప్పి ఫేమ్ అయిన వేణుస్వామి ఇప్పుడు మాత్రం ఆశు రెడ్డి తనతోని ప్రత్యేకమైన పూజలు చేయించుకుంది. అది కూడా ప్రముఖ దేవాలయం కామాఖ్య దేవాలయంలో కనిపించింది అనమాట. సో చాలామందికి వాళ్ళకున్నటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి కావచ్చు, వాళ్ళ జాతక రీత్యా కొన్ని సమస్యలు అంటూ ఉంటాయి, వాటి కోసం వాటిని పోగొట్టుకోవడానికి ఇలాంటి ప్రత్యేక పూజలు చేయిస్తూ ఉంటారు. సో ఈ మధ్యకాలంలో చూసుకుంటే తమన్నా లాంటి వాళ్ళు కూడా చాలామంది కామాఖ్య దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రత్యేకమైన పూజలు చేయించుకోవడం అందరం కూడా చూస్తున్నాం. సో ఇక్కడ ఆశు రెడ్డి కూడా వెళ్ళింది. ఇందులో ప్రత్యేకత ఏముందంటే ఇక్కడ పక్కన వేణుస్వామి కనిపించడం అనేది ఒక వివాదంగా మారిపోయిందన్నమాట. మరి ఎలాంటి ప్రత్యేక పూజలు చేశారు ఏంటి, మళ్ళీ వివాదాల్లోకి ఎందుకు వస్తున్నాడు వేణుస్వామిని చాలా మంది కూడా అనుకుంటున్నారు.